హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నది వచ్చేసి తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో ఇది నేను ఎక్కడ సంపాదించాను అనేది నేను మీకు చెప్తాను. సేమ్ మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయినట్లయితే మీకు ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన తాజా సమాచారం అయితే రావడం జరిగింది. నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేసేసాను. మంజూరీ పత్రాలు అనేటివి ఈ రోజైతే పంపిణీ చేయడం లేదు. దీనికి గల రీజన్ ఏంటనేది మనం పూర్తి వివరాలు మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ లిస్ట్ అనేది ఎలా సంపాదించాననేది నేను మీకు చెప్తానన్నమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మంజూరు పత్రాలు అనేటివి ఆలస్యం అయితే అయ్యాయండి. సో దీనికి ఏంటంటే రీజను, సో ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉండడంతో కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అయితే వెరిఫికేషన్ అనేది జరగలేదని తెలుస్తోందన్నమాట. అలానే కొన్ని జిల్లాల్లో మాత్రము ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయి మంజూరు పత్రాలు కూడా రెడీ అయితే అయినట్లు తెలుస్తోంది. అందువల్ల అంటే సగం సగంగా ఉన్నటువంటి ఈ పూర్తి సర్వే అనేది కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సో ఈ పథకాన్ని అయితే బ్రేక్ చేస్తూ అంటే వాయిదా వేస్తూ అయితే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో లోతైన పరిశీలన తర్వాతనే యువ వికాసం అంటున్నారు. నేడు ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ వాయిదా అనమాట. సో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అనేటివి అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరకూడదని చెప్పి చెప్తున్నారనమాట మంత్రులు. అయితే ఈ అంశం మీద క్యాబినెట్లో చర్చించి అంటే మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది ఈ నెల 5వ తేదీన అయితే జరగబోతుందన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలు ఎప్పుడు అందజేయాలనేది ఒక డేట్ అనేది ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించినటువంటి లోన్స్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే ఇదివరకే ప్రకటించింది. మీకు కూడా తెలిసే ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే పూర్తి కానీ యువ వికాసం ఎంపిక ప్రొసీడింగ్స్ పెండింగ్లో అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో కొన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రొసీడింగ్స్ లెటర్స్ అనేటివి రెడీగా అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి మంజూరు పత్రాలు రెడీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే ఇంకా కూడా అందనట్లు తెలుస్తుందన్నమాట. సో బ్యాంకర్లకు ఇచ్చినటువంటి లిస్టు వచ్చిన అప్లికెంట్లు ఎక్కువ మంది ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రొసీడింగ్స్ కాపీలు కూడా ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది. సో ఈ కారణం చేత అయితే ఈ యొక్క జరగాల్సినటువంటి ఈ ప్రోగ్రాం అనేది అధికారుల యొక్క నిర్లక్ష్యంతో అయితే వాయిదా పడినట్లయితే తెలుస్తుందన్నమాట. అలానే ఇప్పుడు నేను ఒక లిస్ట్ అనేది చూపిస్తానండి. ఇది ఎలిజిబుల్ లిస్ట్ అనమాట రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి. అయితే నేను ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా సంపాదించి ఈ లిస్టును నేను నా మిత్రుడైనటువంటి తెలంగాణ మిత్రుడైనటువంటి నాగేశ్వర్ గారు అయితే పంపించడం జరిగిందనమాట. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు నాగేశ్వర్. సో మీరు ఇచ్చినటువంటి లిస్ట్ ద్వారా అయితే మన ఛానల్లో చాలామందికి కూడా ఈ సమాచారం రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐలాపూర్కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వారు పంపించడం జరిగిందనమాట. సో ఐలాపూర్ ఈ యొక్క దీనికి సంబంధించి ఐలాపూర్కి సంబంధించి 62 మంది దాకా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ₹1,00,000 లోన్స్కి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా 50,000 రూపాయలకి అయితే ఈ ఐలాపూర్ పంచాయతీ వాళ్ళైతే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీ కులాలకు సంబంధించిన వారు ఎక్కువగా దరఖాస్తులు అనేటివి చేసుకోవడం కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో కాబట్టి ఎక్కువ శాతం బీసీ అప్లికేషన్స్ వచ్చాయని కూడా ఈ మధ్య మనము పేపర్లలో చూసాము. సో ఈ యొక్క పోటీ అనేది ఎక్కువగా ఉండడంతో అధికారులు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ ఎలా చేయాలనేది తెలియక ఈ విధంగా ఆలస్యం అయితే చేసేసారనమాట. కొన్ని జిల్లాల్లో మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేసి ఉందండి. ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో మన మిత్రుడైతే ఇచ్చారు కదా, సో వీరికి ఎలా వచ్చిందని నేను వారిని ప్రశ్నించగా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం
వారి యొక్క పంచాయతీలోనే ఈ యొక్క లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేశారని చెప్తున్నారు. సో కాబట్టి మీ పంచాయతీలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధ్వర్యంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కనుక దరఖాస్తు కనుక చేసుకొని కనుక ఉండినట్లయితే ఒకసారి విజిట్ చేయండి మీ యొక్క గ్రామ పంచాయతీని. మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అయితే అడిగి తెలుసుకొని మీరు తప్పనిసరిగా ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి ఫైనల్గా నేను మీకు అందించాల్సినటువంటి సమాచారము. నేనైతే ఫైనల్ లిస్టు ఇలా అయితే తీసుకువచ్చాను. మీలో ఎవరికైనా సరే ఫైనల్ లిస్ట్ కనుక మా దగ్గర ఉంది అని కనుక మీకు సమాచారం కనుక ఉండినట్లయితే నాకు తప్పనిసరిగా మీరు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి అడ్మిన్ నెంబర్కి అయితే మీరు పంపించవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. లిస్ట్ మాకు పంపించండి. ఇలా మీ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని నేను నలుగురికి చేరవేస్తాను. అందరికీ కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ హెల్ప్ అనేది మీ నుంచి వస్తే నేను కొద్దిగా అందరికీ కూడా రీచ్ అయ్యేలా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.